మీనా చేత వేరే కాపురం పెట్టించిన సుశీల పని చేసినందుకు పని మనిషికి డబ్బులిచ్చినట్టు ప్రభావతి చేతికి డబ్బులిచ్చిన మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీనా బాధపడుతూ ఉంటుంది బాలు దగ్గర. ఏంటండి, అత్తయ్య గారు ఎలా చేస్తారని అనుకోలేదు. తనకి నా మీద కోపం ఉండొచ్చు, కానీ మరి ఇంత కోపం ఉందని నేను అస్సలు కూడా ఊహించలేదు. తను నా విషయంలో ఇంతలాగా చేస్తారా? నా ఆర్డర్ని చెడగొట్టడానికి ఇంతక నాటకం ఆడతారా? నేనేం తప్పు చేశాను? ఇంట్లో ప్రతి పని చేస్తాను, అయినా సరే అత్తయ్య గారికి నేనంటే ఎందుకు ఇష్టం లేదు? నేను చేసిన వంట తింటారు, నేను బట్టలు ఉతికితే వేసుకుంటారు, నేను ఇల్లు శుభ్రం చేస్తాను, అదే ఇంట్లో ఉంటారు. ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు ఇలా అవమానిస్తూ పడుండేది? మన ఇద్దరికీ కూడా ఒక రూమ్ అనేది లేదు. అడ్జస్ట్ అయిపోయి ఇద్దరం కూడా సరిపెట్టుకుంటున్నాము. అదే అంటే మీరు పేదవాళ్ళు కదా, ఎలాగైనా ఉంటారు. మన నా కోడళ్ళు ఇద్దరు కోటీశ్వర్లంటూ మాట్లాడతారు. సరే అని ఏనాడు కూడా పట్టించుకోలేదు. మావయ్య గారిని చూసి ఈ ఇంట్లో ఉంటున్నాను. అదే గనక మావయ్య గారు మంచితనం చూసే ఇంట్లో ఆగుతున్నాను. లేకపోతే అత్తయ్య పెట్టే టార్చర్కి, అత్తయ్య చేసిన పనులకి ఎప్పుడో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని. మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని కూడా ఇంట్లో మనిషిగా చూడరు, మనిషిగా లెక్క పెట్టారు. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అవమానిస్తూనే ఉంటారు. ఏ రోజు కూడా మిమ్మల్ని కనీసం కొడుకుగా కూడా లెక్క చేయలేదు. అలాంటి అత్తయ్య గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇంటిని సరిదిద్దాలని మనం అనుకుంటున్నాము, కానీ అత్తయ్య మాత్రం మనల్ని ఎప్పుడు అనగదొక్కాలా అని, ఇంట్లో నుంచి మనల్ని ఎప్పుడు వెళ్ళగొట్టాలా అని ప్రతి విషయంలో కూడా తను ఆలోచిస్తూనే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. మీనా బాధపడుతూ ఉంటుంది. బాలు దగ్గర ఇదంతా కూడా సత్యం అయితే వినేస్తాడు. ఇక సత్యం వినేసి తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత సత్యం సుశీలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో అప్పుడే ఇక సుశీల, ఏమైందిరా సత్యం, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సత్యం జరిగిందంతా చెప్తాడు. మీనా బాలు విషయంలో ప్రభావతి రోజు రోజుకి తన ఆలోచనలు మారిపోతున్నాయమ్మా. అసలు ఈరోజు ఏం చేసిందో తెలుసా? మీనాకి పెద్ద ఆర్డర్ వస్తే దాన్ని చెడగొట్టాలని ఎంత నాటకం ఆడిందో. కానీ మీనా తెలివితేటలుగా వీడియో కాల్ చేసి అందరి చేత డెకరేషన్ చేపించి ఆ ఆర్డర్ని పూర్తి చేసింది. మీనా అలా ఎదుగుతూ ఉంటే తను తట్టుకోలేకపోతుంది. రోహిణి, మనోజ్ విషయంలో అయితే తను వాళ్ళని వెనకేసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఎంత తప్పులు చేసినా సరే వాళ్ళని మన్నిస్తుంది. కానీ మీనాని ఎందుకు అమ్మ క్షమించడం లేదు. పాపం మీనా, బాలు నా కోసమే ఇంట్లో ఉంటున్నామంటూ ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఎంత బాధపడుతున్నారు. అసలు నేనే కదా కారణం. ప్రభావతిని అదుపులో పెట్టలేకపోయాను, బాలు మీనాకి ఇంత బాధను మిగిల్చాను అని బాధపడుతూ ఉంటాడు సత్యం. నువ్వు బాధపడకు సత్యం. ప్రభావతికి ఎలా పొగరు అనిచాలో, మీనా విలువ తెలిసేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను రేపు వస్తున్నాను అని సుశీల చెప్తుంది. అలాగే అమ్మా, నువ్వురా, నువ్వు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే మీనాకి తనకు కూడా కొంచెం భరోసాగా తన బాధ తగ్గినట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సత్యం. తరువాత రోజు సుశీల అయితే వస్తుంది. సుశీలని సడన్గా రావడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు, షీలా డార్లింగ్, ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? కనీసం ఫోన్ కూడా చేయలేదే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి సుశీల వచ్చిన సంగతి తెలుసుకోకుండా, ఏ మీనా, కాఫీ తీసుకురా అని అంటుంది. అప్పుడే ప్రభావతిని చూసి సుశీల అయితే ఇలా అడుగుతుంది. ఏంటి, ఎవరిని అడుగుతున్నావు కాఫీ తీసుకురమ్మని అని సుశీల అడగడంతో ఒక్కసారి సుశీలను చూసి ప్రభావతి, అత్తయ్య మీరా, ఎప్పుడొచ్చారు అత్తయ్య అని అడుగుతూ ఉంటే, నేను నేను ఎప్పుడొచ్చాను, నేను ఎప్పుడో వచ్చానుగా అని సుశీల అయితే అంటుంది. అది కాదత్తయ్య, మిమ్మల్ని గమనించలేదు అని అంటూ ఉంటే, ఎందుకు గమనిస్తావులే, నీ కళ్ళు నెత్తికెక్కే కదా అని సుశీల అంటుంది. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని చెప్తూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదులే. అవును, నీకెవరు ఇప్పుడు కాఫీ తీసుకురావాలి? మీనానా? మీనా పేదింటి అమ్మాయి కదా, పేదింటి అమ్మాయి చేత్తో కాఫీ ఇస్తే నువ్వెలా తాగుతున్నావు ప్రభావతి? అసలు మీనా లాంటిది
కాఫీ పెడుతుంటే నీకు తాగబుద్ధి అవుతుందా? అలాంటి పేదింటి అమ్మాయి చేత నువ్వు పనులు చేయించుకుంటావా? నీ డిగ్రీ ఎంత? నువ్వెంత? నీ స్థాయి ఎంత? అని అంటూ ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది సుశీల. ఎప్పుడు అదే కదా పెడుతుంది. ఈరోజు ఏదో కొత్తగా కాఫీ నేను అడిగినట్టు తను పెడుతున్నట్టు మాట్లాడతారేంటి అని ప్రభావతి అనడంతో ఇంతలో అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనాతో చెప్తూ ఉంటుంది. సుశీల, నువ్వు కాఫీ ఆ టేబుల్ మీద పెట్టు అని సుశీల అనడంతో ఎందుకమ్మమ్మగారు అని అడుగుతుంది మీనా. ఏం లేదు, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నేను పనులన్నీ కూడా ఒక్కొక్క కోడలికి అప్పచెప్పబోతున్నాను అని సుశీల చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి ఏంటత్తయ్య ఇప్పటికిప్పుడు వచ్చేసి పనులన్నీ కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా పెట్టుకుంటారంటే ఎలా కుదురుతుంది? మాకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి కదా. నా కోడళ్ళిద్దరూ కోటీశ్వర్లు, పైగా బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళకి పనులన్నీ ఎలా చేతవుతాయి? మీరు కండిషన్లు పెట్టి వాళ్ళని వారం ఒకళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళకి కుదురుతుందా ఏంటి అని అనగానే మరి మీనా కూడా పెళ్ళిళ్ళ ఫంక్షన్లో డెకరేషన్ ఆర్డర్లు అన్నీ కూడా చేస్తుంది కదా, మరి తను పనంతా చేస్తుంది అని అనగానే తను పూలమ్మే ఆ ఇంటి నుంచి వచ్చింది, పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తనకి ఇదంతా అలవాటై, నా కోడళ్ళిద్దరికీ అలాంటి అలవాటు లేదు కదా అని అనగానే అలవాటు లేకపోతే పని మనిషిని పెట్టుకుంటారు, ఆ వారం రోజులు వాళ్ళ బదులు పని మనిషి చేత చేయించుకుంటారు అని చెప్తూ ఉంటుంది సుశీల. ఇక ఆ మాట విని షీలా డార్లింగ్, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, నేను మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు అని చెప్తాడు బాలు. ఏరా నీ భార్యకి పని తగ్గుతుందని నువ్వు అలా బాధపడుతున్నావా ఏంటి అని అనగానే లేదు, నా భార్యకి పని తగ్గడం కాదు, నాకు నా భార్యకి ఇంట్లో విలువ ఉండాలి, తనకంటూ ఒక స్థానం ఉండాలి. నువ్వు ఒకరోజు మేము వంట హాల్లో పడుకుంటున్నామని మాకు కూడా ఒక గది ఇవ్వాలని, వారం రోజులు ఈ మనోజ్ గడి గది, వారం రోజులు రవి వాళ్ళ గది, నువ్వు ఇలాగా పనిచేసి వెళ్ళిపోయావు. నువ్వు ఉన్నంతసేపు బాగానే నడిచింది, నువ్వు అన్నంతసేపు కూడా అందరూ ఒప్పుకున్నారు, కానీ తర్వాత తెలిసింది నువ్వు వెళ్ళిపోయాక ఆ గదిలోకి మమ్మల్ని అడుగు కూడా పెట్టలేదు. జ్వరం వచ్చి ఆ గదిలో పడుకుంటే నా భార్యని ఒక పశువుని ఈడ్చుకొని వచ్చినట్టు ఈడ్చుకొని వచ్చింది మీ కోడలావతి. మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన కండిషను 2-3 రోజులు బాగానే పాటిస్తారు, తర్వాత ఎవ్వరు కూడా మళ్ళీ పాటించరు, మీనానే పని మనిషిని చేస్తారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, మీనాని పని మనిషిని చేస్తారు అని చెప్తుంది సుశీల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని అనగానే ఏమో షీలా డార్లింగ్, అది నీ ఇష్టం అని అంటూ ఉంటే బామ్మగారు, నేను ఇలాగే పని చేస్తాను, నాకేమీ కొత్త కాదు కదా, ఈవిడ తిట్లు ఇంట్లో పని అలవాటైపోయింది, అయినా నా వాళ్ళ కోసమే కదా నేను చేసేది, నన్ను నా పనిని ఒక మనిషిలా గుర్తించే సరిపోతుంది అని చెప్తూ ఉంటే అప్పుడే సుశీల అంటుంది, ఈ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు ఆ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? ఆడది చేసే పనులకి వెలకట్టలేనిది, ఒకవేళ వాళ్ళు చేసే పనులకి వెలకడితే 30,000 జీతం కూడా నెలకి సరిపోదట, అంత పని వాళ్ళు చేస్తారు, కాబట్టి ఆడవాళ్ళ పనిని గౌరవించాలి అని. కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనిని ఆడవాళ్లే గౌరవించడం లేదు, సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని చెప్పుకుంటూ వస్తుంది సుశీల. మీనా ఇంట్లో పనిచేసి బయట పని చేస్తూ అందరినీ బాగా చూసుకుంటుంది, అలాంటి కోడలు దొరికినందుకు ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఈ ప్రభావతికి డబ్బున్న కోడలు కావాలి, చేతి నిండా డబ్బులు కట్టలు పట్టుకున్న కోడలు కావాలి అని ప్రభావతి అంటుంది. సరే అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మీనా బాలు వేరే కాపురం పెడతారు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. అప్పుడు ఇక ప్రభావతి అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని అంటూ ఉంటే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తారు, ఇది కూడా వాడిల్లే, అయినా వీడు మింగేసిన వీడు పెళ్ళం వీడు కలిపే మింగేశారంటగా ఈసారి 45 లక్షలు, ఆ డబ్బులు కట్టే వరకు ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి కదలరు, ఈ ఇంట్లోనే వేరే పొయ్యి మీదే తను వంట చేసుకుంటుంది, అది కూడా బాలుకి మీనాకి మాత్రమే తన వంట చేసుకొని తన పని తను చూసుకుంటుంది, మిగతా వాళ్ళు ఎలా పడతారో పని మనుషుల్ని పెట్టుకుంటారో
అది వాళ్ళ ఇష్టం అని చెప్తుంది సుశీల. అప్పుడే బాలు అయితే దీనికి నేను ఒప్పుకుంటున్నాను అని బాలు అయితే చెప్తాడు. బాలు అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య ఇది, ఇంట్లో వేరే కాపురం ఏంటి అని అనంగాల్ని నీ కొడుకు కోడల చేత 45 లక్షలు ఇప్పిచ్చేస్తే ఆ డబ్బులు పట్టుకొని మీనా బాలు బయటికి పోతారు, వాళ్ళని కట్టమని చెప్పు అని అంటూ ఉంటుంది సుశీల. ఇక ప్రభావతి నోరు మూసుకుంటుంది. ఇంతలో మీనా చెప్తుంది, బామ్మగారు నేను మావయ్య గారికి నేను చేసిన వంట మాత్రం పెడతాను, ఆయనకి భోజనం పెడతాను. పొద్దున్నే ఇంట్లో మావయ్య గారికి బాక్స్ పెట్టడం కానీ టిఫిన్ పెట్టడం కానీ ఎవ్వరు చెయ్యరు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. మావయ్య గారి విషయం మాత్రం నాకు వదిలేయండి అని చెప్తూ ఉంటుంది మీనా. సరే అమ్మ మీనా, మీ మావయ్య గారిని నీకే అప్పచెప్తున్నాను. అంటే మీ అత్తగారు వండింది తింటారు, కానీ ఆ టయానికి మీ అత్తగారికి అవ్వకపోతే నువ్వు కూడా పెట్టొచ్చు అని చెప్తూ ఉంటుంది సుశీల. ఇక సుశీల మాటలకి బాలు అయితే విజిలేసి, సూపర్ షీలా డార్లింగ్, కానీ నువ్వు ఇక్కడే నెల రోజులు ఉండాలి, అది కూడా మా దగ్గర ఉండాలి. అంటే నీ మనవరాలు మనవడి దగ్గర మీనానే నీకు వండుతుంది అని చెప్తాడు. అలాగేరా, నేను మీ దగ్గరే ఉంటాను అని చెప్తుంది ప్రభావతి. ఏ మాకు చేత కదా, మేము వండుకోలేమా అని అంటూ ఉంటే ఇంతలో రవి శృతి అయితే ఇలా అంటారు, అన్నయ్య మా వంట అయితే మేమే చేసుకుంటాము, లేకపోతే మేము పని మనిషిని బుక్ చేసుకుంటాము అని అనంగాల్ని సరే అయితే మీ వంట మీరే చేసుకోండి అని సుశీల అయితే చెప్తుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే అమ్మో మా అమ్మని మేము వదిలిపెట్టము, మా అమ్మ మాకు కావాలి, మా అమ్మ నేను కలిసి ఉంటాము అని మనోజ్ అంటాడు. నువ్వెందుకు మీ అమ్మతో కలిసి ఉంటానన్నావంటే నాకు తెలుసులేరా, మీ అమ్మాయి పని చేస్తుంది, నీ భార్య పని చేయాల్సిన అవసరం లేదని. నీ విలువ, నువ్వు మీ అమ్మని ఏ స్థాయిలో చూస్తున్నావో అదంతా కూడా మీ అమ్మకి తెలియాలి అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఉదయం అవుతుంది. మీనాకైతే కొన్ని ఆర్డర్లు అయితే ఉంటాయి. దాంతో మీనా వంట చేసేస్తుంది. వంట చేసిన తర్వాత అప్పుడే ఇక బాలు, మీనా ఇలారా, ఇదిగో బాక్స్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇదేంటండి, ఇదేంటి బాక్స్ లాగా తీసుకొచ్చారు, ఏంటిది అని అడుగుతూ ఉంటే నువ్వు చేసిన వంట అంతా ఈ బాక్స్లో పెట్టు, దీనికి ఇలా తాళం కూడా వేసుకోవచ్చు తలుపులు వేసని చిన్న కబోర్డ్ లాగా అయితే తీసుకొస్తాడు పెట్టెలాగా. అప్పుడే మీనా ఇదంతా ఎందుకండి అని అంటూ ఉంటే నీకు తెలియదులే, ఇదిగో వంట చేసిందంతా దీంట్లో పెట్టు అని ఇక వంట చేసేసి తాళాలు అప్పుడే సత్యం చేతికి ఇస్తాడు. ఇక సత్యాన్ని మీకు ఆకలి అయినప్పుడు పెట్టుకుని తినండి అని చెప్పి ఇక మీనా బాలు వెళ్ళిపోతారు. ఉదయం అవ్వంగానే ఇంతలో ఇక శృతి అయితే రవిని నిద్ర లేపుతుంది. వాళ్ళిద్దరూ కూడా బ్రెడ్ జాము తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి మనోజ్ కిందకి వస్తారు. అత్తయ్య టిఫిన్ రెడీ అయ్యిందా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటమ్మా టిఫిన్ రెడీ అయిందా అంటున్నావు, నువ్వు వెళ్ళి దోశలు వెయ్యి, మనోజ్ నువ్వు వచ్చి కూర్చో అని రోహిణికి పని చెప్తుంది. వామ్మో ఇప్పుడు నా చేతే పనంతా చేయించేలా ఉంది అని రోహిణి వంట చేస్తుంది. తర్వాత మనోజ్తో రోహిణి ప్రతిరోజు ఇలా అంటే నా వల్ల కాదు అని అనంగాల్ని పొద్దున్న టిఫిన్ అయితే మనం బయట తినేద్దాము, ఎలాగో అడ్జస్ట్ అవుదాము, మధ్యాహ్నం వంట అమ్మ చేస్తుందిలే, చేసే అమ్మా అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు. తరువాత ఇక ప్రభావతి అయితే వంట చేస్తుంది. ఇంట్లో పనంతా కూడా తనే చేస్తుంది. మీనా కొంచెం పని చేస్తుంది, అలాగా పనిచేస్తుంది సుశీల. తర్వాత ప్రభావతి వంట చేసి వాళ్ళకి పెడుతుంది. ఏంటమ్మా అస్సలు రుచి పచ్చి లేవు, మీనా వండినట్టే లేదు, మీనా ఎంత టేస్ట్గా వండుతుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే వాళ్ళకి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. సత్యం సుశీలకి మీనాకి నలుగురు కలిసి చికెన్ బిర్యానీ తింటారు. ఇంతలో శృతి అలాగే రవి కూడా ఇంటికి వచ్చేసరికి శోభ వాళ్ళకి క్యారియర్ పంపుతుంది. శోభ పంపిన క్యారియర్ని వాళ్ళు తినేస్తారు. వాళ్ళు చూసి ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు కూడా ఇక పని చేస్తుంది ప్రభావతి. చేసిన తర్వాత అప్పుడే ఇక అందరూ కూర్చొని ఉండగా ప్రభావతి కూడా కూర్చొని ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే ఇదిగోనమ్మా డబ్బులు అని అంటూ డబ్బులు ఇస్తాడు. ఏంట్రా ఈ డబ్బులు అని అనంగాల్ని
నువ్వు ప్రతిరోజు మాకు వంట చేసి పెడుతున్నావు కదా, నీకు డబ్బులు ఇచ్చామనుకో, ఇంకా మళ్ళీ అమ్మో నాకు నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, ఇవేమీ అనకుండా చక్కగా డబ్బులు చూసి పని చేసేస్తావు. అందుకే డబ్బులు ఇస్తున్నాను. డబ్బు కనిపెడితే నీకు సరిపోతుంది కదా, ఇంకేమీ అవసరం లేదు కదా, అందుకని బయట పని మనిషిని పెట్టుకున్నా ఇలాగే ఇస్తాం కదా, అందుకే తీసుకో అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ, రే ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడే ఇక సత్యం అయితే క్లాప్స్ కొడతాడు. శభాష్ రా, మీ అమ్మకి డబ్బు కనిపిస్తే చాలు, మనుషులు విలువ తెలీదు, డబ్బిస్తే ఏ పనైనా చేస్తుంది అనడానికి మరోసారి నువ్వు నిరూపించావు. రే ఇలాగే ఇస్తుండ్రా, నువ్వు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా మీ అమ్మ రోజు మీ భార్యకి వచ్చిన తర్వాత కాళ్ళు నొక్కమన్నా నొక్కేస్తుంది అని అంటాడు సత్యం. ఇక సత్యం ఆ మాటకి ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతకన్నా దిగజారేదేముంది, నా కోడలు నా కొడుకు అంటూ నెత్తిన పెట్టుకున్నావు కదా, నీ కొడుకు నిన్ను పని మనిషిగా చూశాడు అని చెప్పి సుశీల అంటుంది. బాగా వండి పెడుతుంటే మీనా తిని కూర్చొని నీకు అరక్క మీనాని నాశనం చెయ్యాలనుకున్నావు, కానీ దేవుడనేవాడు ఉంటాడు కదా, నీ బుద్ధి వంకరైనట్టే, చూసావా నీ కొడుకు బుద్ధి కూడా వంకరే, వాడు కూడా నీకులాగే ఆలోచించి నిన్నొక పని మనిషి కింద జతకట్టి ఎలా పంపించాడో. మీనా అలా కాదో, మాకు 2 పూటలా వండి పెడుతుంది, తృప్తిగా తింటున్నాము, కానీ నువ్వు చేసిన వంట నువ్వే తినలేక బయట పారేసుకొని పస్తులున్నావు, నేను చూడలేదనుకున్నావా, ఉప్పు ఎక్కువ వేసేసుకొని నువ్వు తినలేక బయట పెట్టేసి వెళ్ళి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి కామాక్షి చేతి వంటని తిన్నావు, ఈ విషయాలన్నీ కూడా మాకు తెలుసు అని అంటుంది సుశీల. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.